హాయ్ ఫ్రెండ్స్, నాన్ వెజ్ లేనప్పుడు ఇలానైతే ట్రై చేయండి. పెద్ద మెల్లిమిల్లికలు తీసుకొని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటా వక్కలు, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర ఆకు అండ్ బగారాకులు, యాలకులు, లవంగాలు అయితే తీసుకున్నాను. లవంగాలు ఒక 7-8, యాలకులు ఒక 4 అయితే తీసుకున్నాను. ఆనియన్స్ అండి, ఇవి ఆనియన్స్ గ్రైండ్ చేసుకోవాలి, కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. పిల్లలు ఇప్పుడు వేసవి కాలంలో ఎప్పుడు వాళ్ళకి టేస్ట్ అనిపించదు తినడానికి, అన్నం సరిగ్గా తినరు కదా. వాళ్ళకు ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ టైప్ అయితే వస్తుంది. పెద్ద మిల్లిమిల్లికలు తీసుకోవాలి, దానికి చిన్నవి బాగుండదు టేస్ట్ అయితే. చూడండి, ఆయిల్ అయితే వేస్తున్నాను, ఒక 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను. సరిపోయేంత తీసుకుంటే సరిపోతుంది. మనం కర్రీ ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి, లేదంటే తక్కువే. చూడండి, పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఎవరికి నచ్చిన టైప్లో వాళ్ళు పోపు చేసుకుంటారు, అదేంటో నేనైతే పచ్చిమిర్చి వేస్తా. అవి పచ్చిమిర్చి గోలే లోపల అవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు అని నేను ఫస్టే వేసా. కొంతమంది పోపు దినుసులు వేసుకున్న తర్వాతే పచ్చిమిర్చి వేస్తారు, ఎవరి స్టైల్లో వాళ్ళది. నెక్స్ట్ అయితే ఈ బగారా అవైతే వేసా, పుదీనా వేసా, టమాటా వేసి ఈ ఉల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. చూడండి, ఉల్లి పేస్ట్ కచ్చా పచ్చాగానే చేసా, కానీ మీకు చూడడానికి స్మూత్గా వచ్చింది అనిపిస్తుంది, కానీ నేను కచ్చా పచ్చాగానే చేసా. ఎందుకంటే ఇప్పుడు ఉడికిస్తాం కదా, అందులో ఏర్పడదు, స్మూత్గా అయిపోతుంది పేస్ట్. మొత్తం కంప్లీట్ అయితే అందులో వేసి కొంచెం పసుపు అయితే యాడ్ చేసి పసుపు అయితే వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ జీలకర్ర కూడా వేస్తున్నా, మర్చిపోయా జీలకర్ర వేయడం స్టార్టింగ్లో. చెప్తున్నా కదా, ఎవరి స్టైల్లో వాళ్ళు వేసుకోవచ్చు, ఇదే వేయాలి అని ఏం లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. కర్రీ టేస్ట్ అయితే బాగుంటే సరిపోతుంది. చూడండి, ఇదైతే కొంచెం గోలాలి. నేను వాటర్లో తడిపి పెట్టిన ఒక 2 minutes అవుతుంది, కానీ అలా చేయకండి, చాలా మెత్తగా వచ్చినాయి. చూడండి, వాటర్ తీసేసుకుంటూ నేను వేస్తున్నా. నేను తిన్న తర్వాత ఆడియో ప్లే చేస్తున్నా. అంటే నేను ఆల్రెడీ కర్రీ తిన్నా, వీడియో తీసా కానీ వాయిస్ ఇవ్వలేదు. నేను వాయిస్ ఇప్పుడు ఇస్తున్నా, అందుకే మా మిల్లిమిల్కలు అయితే లాస్ట్లో వేయండి, మన క్రిస్పీగా ఉంటుంది. అంటే కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. ఇవి మెత్తగా అయిపోయినాయి, నేను ఆల్రెడీ తిని చూసా కదా. టేస్ట్ బాగుంది, కానీ మెత్తగా వచ్చినాయి అన్నట్టు, అవి ఈజీగా మెత్తగా అయిపోయింది అన్నట్టు మిల్లిమిల్కలు. అలా కాకుండా చూడండి, కారం అయితే వేస్తున్నా, ఒక రుచికి సరిపడట్టు వేయాలి. ఇది మా పిల్లల కోసం, అందుకనే కొంచెం తక్కువ వేస్తున్నా.
కారం ఎక్కువ ఉంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసా. వాటరు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 బౌల్స్ అయితే వేసుకున్నా. ఈ 2 బౌల్స్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం ఎక్కువ వాటర్ అయినా వేసిన తర్వాత మిల్మిల్కలు అప్పుడు వేయకుండా, వాటర్ అలా పిండేసి వేయకుండా ఈ వాటర్ వేసిన తర్వాత అవన్నీ గోలిన తర్వాత వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేను తిన్నా కాబట్టి చెప్తున్నా. వాటర్లో నానబెట్టడం వల్ల చాలా మెత్తగా అయిపోయినాయి. బాగానే వచ్చింది కానీ మెత్తగా అయినాయి. ఈ నెక్స్ట్ టైం ఆ విధంగా చేయొద్దు అనుకున్నా. మీరు కూడా అలానే చేయండి. వాటర్ పోసిన తర్వాత డైరెక్ట్ మిల్మిల్కలు అందులోనే వేయండి, మెత్తగా అయిపోతాయి. నేను సాల్ట్ మర్చిపోయా. సాల్ట్ అయితే వేసి కాసేపు మగ్గనివ్వాలి. నేను మధ్యలో స్కిప్ చేసా వీడియో, అంటే చాలా లాంగ్ అయిపోతుందని. ఈ మధ్యలో ఫ్రై అయినాయి. మీరు అనుకోవచ్చు ఇంత తొందరగా వేసేసిందని. చూడండి ఈ విధంగానైతే వచ్చింది కర్రీ. లాస్ట్లోనైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నా. కొంచెం వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం చల్లారిన తర్వాత దగ్గరికి వస్తుంది. ఆనియన్ వేసాం కదా అందుకని. అలా కావద్దంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలకైతే చాలా నచ్చింది కర్రీ అయితే. చూడండి మిల్మిల్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి. బాగానే ఉన్నాయి కానీ అలా నేను ఇంతకుముందు చెప్పిన కదా, అట్లా యాడ్ చేసుకుంటే వాటర్ పోసిన తర్వాత డైరెక్ట్ వాటిని వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి అన్నట్టు. మా పిల్లలకి మెత్తగా వచ్చినాయి అన్నారు. చూడండి లాస్ట్లోనైతే కర్రీ ఇదే.